అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. లలిత నవరాత్రులలో 8వ రోజు లలితమ్మకు పూజ ఎలా చేసుకోవాలి? అమ్మ నవదుర్గలలో ఏ రూపంలో దర్శనమిస్తుంది? లలిత నవరాత్రులలో అమ్మకు ఏ రంగు చీరతో పూజ చేసుకోవాలి? ఏ నైవేద్యాలు సమర్పించాలి? ఏ రంగు పూలతో పూజ చేసుకోవాలి? 8వ రోజు అమ్మ విశిష్టత ఏమిటి? తదితర వివరాలన్నింటినీ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొత్తగా వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియో కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 8వ రోజు అమ్మను మహాగౌరి రూపంలో మనం ఆరాధిస్తాము, లేదంటే లలితాదేవి రూపంలో ఆరాధన చేసుకోవచ్చు. ఈ రోజు నవమి తిథి ఏప్రిల్ 6 ఆదివారం రోజున రాత్రి 11:29 వరకు ఉందండి. ఈ రోజు నక్షత్రము పునర్వసు నక్షత్రము. ఉదయము 10:20 వరకు ఉంటుంది. తదుపరి పుష్యమి నక్షత్రం వస్తుందండి. తిథి ప్రకారము నవమి తిథి ఉంటుంది, కానీ నవరాత్రులు అంటే 9 తిథులు 9 రాత్రులు పూర్తి కావాలి కాబట్టి తిథి ప్రకారంగా చూస్తే ఈ రోజు పూర్తిగా మనకి నవమి తిథి ఉందండి. తర్వాత రోజున ఉద్వాసన చెప్పుకోవాలి. అయితే ఈ రోజు మనకి శ్రీరామ నవమి పండుగ జరుపుకుంటాము. ఈ రోజు అమ్మవారిని సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తిగా కూడా ఆరాధన చేసుకోవచ్చు. మహాగౌరీదేవి సఖ్యతకు, ప్రశాంతతకు ప్రతీక. ఈ రోజు అమ్మవారికి భక్తులు కొబ్బరికాయ, పాలు మరియు పండు అనేవి కూడా సమర్పించుకుంటారు. ఈ రోజున ఓం దేవి మహాగౌరియే నమః అని మంత్రాన్ని కానీ, ఓం లలితా త్రిపుర సుందరి దేవ్యై నమో నమః అని కానీ, లేదంటే ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని గాని పఠిస్తూ పూజ చేసుకోవాలి. ఈ రోజు అమ్మకు పూజ చేసుకోవలసినప్పుడు ధరించవలసిన చీర రంగు ఉదా రంగు అండి. ఉదా రంగు సృజనాత్మకతను సూచిస్తుంది, ఆధ్యాత్మిక మరియు అంతర్దృష్టిని పెంచుతుంది. కాబట్టి ఉదా రంగు పూలతో అమ్మవారిని పూజించాలి. ఈ రోజు తెల్లని పదార్థాలు అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు. కొబ్బరి అన్నం, కొబ్బరితో చేసిన పాయసం అమ్మవారికి నివేదన చేస్తే చాలా మంచిది. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్దకే, పంచమం స్కందమాతేతి, షష్ఠిం చ కాత్యాయని, సప్తమం కాలరాత్రి చ, మహాగౌరీశ అష్టమం. గౌరీదేవిని ప్రతి ఆడపిల్ల పూజించుకుంటుంది. ఆడపిల్ల ముఖ్యంగా పెళ్లిపీటలపై కూర్చునే ముందు గౌరీ పూజ తప్పకుండా చేపిస్తారండి మన హిందూ సాంప్రదాయంలో. ఎందుకంటే అమ్మ, నేను పుట్టింటిని విడిచి, కన్నవారిని విడిచి అత్తవారింటికి వెళుతున్నాను తల్లి. తోడబుట్టిన వాళ్లను, పుట్టిన ఊరిని, స్నేహితులను, బంధువులను అందరినీ వదిలి వెళ్ళిపోతున్నాను. నేను నా అత్తగారింటికి వెళ్ళాక నా భర్త, అత్తింటి వాళ్ళు నాతో ప్రేమగా ఉండేలా చూడు తల్లి. నా భర్త, నువ్వు నాకు తగిన దానివి కావు, అడకుండా చూడమ్మా గౌరమ్మ తల్లి అని గౌరీదేవికి ప్రతి ఆడపిల్ల పెళ్లిపీటలపై కూర్చునే ముందు గౌరీదేవి పూజ చేస్తుంది. ప్రతి పెళ్ళైన ఆడపిల్లకు ఇక గౌరీదేవితో కనెక్షన్ ఏర్పడుతుంది. శ్రావణ మంగళ గౌరీ వ్రతమును పెళ్ళైనాక 5 సంవత్సరాల వరకు చేస్తుంది. పెళ్లైన వధువు ముత్తైదువులకు తాంబూలం సమర్పించుకుంటుంది. చక్కగా సౌభాగ్యాన్ని కాపాడు తల్లి అని అమ్మకు దండం పెట్టుకుంటుంది. నా కుటుంబమును, పుట్టిల్లును, అత్తిల్లును సంతోషంగా ఉండేలా చేయి తల్లి అని అమ్మను వేడుకుంటుంది. ఇంతటి విశిష్టమైన రోజు ఈ రోజు. ప్రతి ఆడపిల్ల ఆ గౌరీదేవిని ఆరాధన చేసే రోజు. ఇక నేను అమ్మకు పూజ ఎలా చేయాలి, సమయాభావం వల్ల అమ్మకు పూజ చేయలేకపోతున్నాను అనుకునే వారికి ఏమీ లేదు. 5 నిమిషాలు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకు దీపం సమర్పయామి, అమ్మ నీకు ధూపం సమర్పయామి, అమ్మ నీకు గంధం సమర్పయామి, అమ్మ నీకు పుష్పం సమర్పయామి, అమ్మ నీకు నైవేద్యం సమర్పయామి అంటూ అమ్మను మనస్ఫూర్తిగా 5 నిమిషాలు అమ్మ ముందట నించొని కానీ, కూర్చొని కానీ అమ్మకు ఆరాధన చేస్తే చాలండి. అమ్మ కరుణ మన మీద తప్పకుండా ఉంటుంది. మనం ఎన్ని గంటలు అమ్మకు పూజ చేసినామన్నది కాదు ముఖ్యం, మన మనసు అమ్మపై ఎంతసేపు లగ్నం చేశామన్నదే అమ్మ చూస్తుంది. ఆదిపరాశక్తి, ఆవిడకన్నీ తెలుసు మన పరిస్థితులు. కుటుంబం అనే సంసార సాగరాన్ని మనము నడిపిస్తున్నప్పుడు ఉండే కష్టాలు అమ్మకు తప్పక తెలుస్తాయండి. ఈ రోజు శ్రీరామచంద్రునికి చక్కగా పూజ చేసుకుని, అలాగే ఆ లలితా అమ్మవారిని శ్రీరామచంద్రమూర్తిగా చూసుకుంటూ లలితా నవరాత్రులు చేసుకునేవారు చక్కగా చేసుకొని
ఆ స్వామికి వడపప్పు పానకము సమర్పిస్తే ఎంతో మంచిదండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం శ్రీ మాత్రే నమః. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.